ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. 169 కోట్లతో గవర్నర్ బంగ్లా నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు సీఎం ఆమోదం తెలియజేశారు. జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు 163 కోట్లతో పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలిపారు. 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు ఆమోదించారు. నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి 7,380.70 కోట్లు రుణం తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు జగన్ వచ్చి చూస్తే కనిపిస్తాయని మంత్రి నారాయణ హితవు పలికారు. భూ సమీకరణకు సేకరణకు తేడా తెలియని జగన్ ముందు వాటి గురించి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. జనవరి కల్లా సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రోడ్డుకు కలుపుతామని స్పష్టం చేశారు. రెండో దశ భూ సమీకరణపై సీఎం వద్ద చర్చ జరిగిందని, తొలి దశ రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే రెండో దశ రైతులకు వర్తిస్తుందని వెల్లడించారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపుపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. బంగాళా దానికి సంబంధించిన సముదాయాలు అన్నిటి కలిసి కన్స్ట్రక్షన్ చేసేదానికి టెండర్ అప్రూవల్కి యాక్చువల్గా 169 కోట్లతో దాన్ని యాక్చువల్గా ఈరోజు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. జ్యుడిషియల్ అకాడమీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ కన్స్ట్రక్షన్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇది 163 క్రోర్స్ ఇచ్చారు. దాని మీద ఎస్టిమేషన్ చేసి టెండర్ పోవడం జరుగుతుంది. సో టెండర్కి పోయేదానికి ఎస్టిమేషన్ చేసేదానికి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చారు. అదేవిధంగా నాబార్డు వాళ్ళు 7,350 కోట్ల యాక్చువల్గా లోను అమరావతి క్యాపిటల్ సిటీకి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. దాన్ని తీసుకోవడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 7,380.70 కోట్లు. ఏదైతే సీడాక్స్ రోడ్డు ఉందో, సీడాక్స్ రోడ్డు నేషనల్ హైవే 16 మీదకి పోయేదానికి ఆ రోడ్డు యాక్చువల్గా 532 కోట్లతో టెండర్ ప్యాకేజీకి ఈరోజు యాక్చువల్గా అప్రూవల్ ఫర్ అవార్డ్ దాన్ని అథారిటీ ఈరోజు యాక్చువల్గా దాన్ని డిసైడ్ చేసింది. ఈ యొక్క అథారిటీలో ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతి ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే ఈరోజు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి 16,666 ఎకరాలు, దాని మీద కూడా యాక్చువల్గా ఈరోజు బ్రీఫ్గా డిస్కషన్ జరిగింది. ఆ రైతులతో యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేనైతే ఒక 4 విలేజ్ల రైతులతో డిస్కస్ చేయటం, వాళ్ళందరూ కూడా పాజిటివ్గా వచ్చారు. అదేవిధంగా అందరు రైతులతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు అథారిటీలో డిస్కస్ చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అది వచ్చింది చాలా క్లారిటీగా చెప్పాం. నిన్న మొన్న ఇక్కడ ల్యాండ్ అయితే ఎవరు ఇచ్చారో వాళ్ళకు కూడా అదేవిధంగా ఇచ్చారు ప్యాకేజ్ 30,000, 50,000. బట్ 10 years కంటిన్యూ చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి కూడా 10 years కంటిన్యూ అవుతుంది. ఏదైతే హైక్ ఉందో అదే హైక్తో 10 years కంటిన్యూ చేస్తాం. అందువల్ల అక్కడ కూడా అదేవిధంగా చేస్తామని వాడు మార్నింగ్ క్లారిటీగా చెప్పడం జరిగింది. క్యాపిటల్ గెయిన్స్ది మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆ రోజు రైతులు యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం గారు స్వయంగా దగ్గరుండి ఆమెతో డిస్కస్ చేశారు. ఆమె పాజిటివ్గా దాని మీద వర్కౌట్ చేస్తా అన్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు యాక్చువల్గా 2 అండి. ఒకటి మంగళగిరి రోడ్డుకి కలపటం ఒకటి, రెండోది నేషనల్ హైవే కలపటం ఒకటి. నేషనల్ హైవే కలిపేటప్పుడు మధ్యలో బ్రిడ్జెస్ కూడా వస్తాయి, యాక్చువల్గా ఫ్లైఓవర్స్ వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క మంగళగిరి రోడ్డు కలిపేది కూడా ఎక్కడైతే మనకు కొండవీటి వాక్ కావచ్చు, లేదా పాల వాక్ కావచ్చు, లేదా బకింగ్ కెనాల్ కావచ్చు, గుంటూరు కెనాల్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా మనకు స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది. స్టీల్ బ్రిడ్జ్తో బహుశా బై జనవరి ఎండింగ్కి ఆ వర్క్ పూర్తవుతుంది. ఆల్రెడీ పైల్స్ వేస్తున్నారు. పైల్స్ వర్క్ పూర్తి అయిపోతే జనవరి ఎండింగ్కి వచ్చి సీడాక్స్ రోడ్ డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కుతుంది.